యంగ్ ఫెలో అరౌండ్, నేను ఇప్పుడు 77 years, ఆయన నాకు యంగ్ అంటే 60 years, ఆయన నాకు యంగే. ఆయన్ని ఈ మధ్య ఏదో ప్రాబ్లం వస్తే నన్ను ఫోన్ చేసి ఏం చేయమంటారు అంటే, మరి అక్కడెక్కడన్నా హాస్పిటల్లో నువ్వు ఇన్వెస్టిగేట్ చేయించుకోమని చెప్పారు. అంటే ఏ హాస్పిటల్ అంటే ఏముంది, ఏమన్నా కార్పొరేట్ హాస్పిటల్ ఉందా అంటే, లేదండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కంటే బ్రహ్మాండంగా ఉంటాయండి అంటే, మరి ఇంకేమయ్యా అక్కడే చేయించుకోమని చెప్పారు. వీరు గత 50 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ప్రైవేట్గా వచ్చినాయి. అపోలో కానీ, కేర్ కానీ, గ్లోబల్ కానీ, యూ నేమ్ ఎనీ హాస్పిటల్, దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ, పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ, ఏఏజీ డాక్టర్ కూడా, వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైన్ అయిన వాళ్ళే. కర్నూలు మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ, కాకినాడ, వరంగల్, వీటిల్లో ట్రైన్ అయిన వాళ్ళు నిష్ణాతులయ్యి పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టి రన్ చేస్తున్నారు. అందుకని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరిగ్గా గవర్నమెంట్ కనుక ఫండింగ్ ఇచ్చి, గవర్నమెంట్ ఆ డాక్టర్ని ట్రైనింగ్ పంపించి ఎంకరేజ్ చేస్తే బ్రహ్మాండంగా డెవలప్ చేయగలరు. ఇవన్నీ నిరూపించారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఆ మధ్య గుండె ఆపరేషన్ చేశారు. అట్లాగే గుంటూరులో కామినేని శ్రీనివాస్ గారు అది నీ జాయింట్ ఆపరేషన్ చేయించుకున్నారు. అందుకని గవర్నమెంట్ లో ఏమి జరగదు, అవన్నీ తప్పు. కావాలని ఫండింగ్ ఇవ్వకుండా వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ సరిగ్గా ఇప్పించట్లా. నేను 1994లో లాప్రోస్కోపీ నేను స్టార్ట్ చేస్తే ప్రైవేట్ గా, గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు 2012-13లోనే పెట్టారు. అది ఎందుకని, వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లా. గవర్నమెంట్ తెలుసుకుంటే ఉంది, ఒక్కొక్క సంతకంతో అంత ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది. ట్రైనింగ్ పంపించవచ్చు, ఎక్కడ పెడితే అక్కడ పంపించవచ్చు. అయినా కూడా